అబ్బాయిలకు ఎడమ కన్ను కొట్టుకుంటే మంచిది కాదని చెప్తారు. కానీ అలా ఎందుకంటారో మీకు తెలుసా? మన పురాణాల్లో సాముద్రిక శాస్త్రం అనే ఒక పుస్తకం ఉంది. దీంట్లో ఏం చెప్తారంటే మన బాడీలో జరిగే చేంజెస్ అనేవి మన ఫ్యూచర్ లో జరగబోయే థింగ్స్ గురించి మనకిచ్చే సైన్స్ అన్నట్టు. సింపుల్ గా చెప్పాలంటే మనకు ఎడమ కన్ను కొట్టుకుంటే ఫ్యూచర్ లో మనకేదో అశుభం జరగబోతున్నట్లు అంటాం. అండ్ ఈ స్పెసిఫిక్ నమ్మకం అనేది రామాయణం నుంచి వచ్చింది. కుంభకర్ణుడు యుద్ధానికి వెళ్లే ముందు తన ఎడమ కన్ను కొట్టుకుంది అండ్ ఆ యుద్ధంలో కుంభకర్ణుడు మరణించాడు. అండ్ శ్రీరాముడు లంకలో సీతాదేవిని కలవడానికి వెళ్లే ముందు సీతాదేవి ఎడమ కన్ను కొట్టుకుంది. ఇక్కడి నుంచి ఈ నమ్మకం వచ్చింది, అబ్బాయిలకు ఎడమ కన్ను కొట్టుకుంటే మంచిది కాదని, కానీ అమ్మాయిలకు అదే ఎడమ కన్ను కొట్టుకుంటే శుభం జరుగుతుందని చెప్తారు. దీని గురించి మన మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందంటే ఇలా కన్ను కొట్టుకోవడం అనేదాన్ని మయోఖైమియా అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది మన బాడీలో జరిగే అన్హార్మ్ఫుల్ ఒక మజిల్ మూమెంట్ అన్నట్టు. ఇది మన బాడీలో స్ట్రెస్ ఎక్కువైనప్పుడు అండ్ మనం డీహైడ్రేట్ అయినప్పుడు అవుతుంది. అంటే మోడర్న్ సైన్స్ ప్రకారం ఇలా కన్ను కొట్టుకోవడానికి ఫ్యూచర్ లో ఏదో జరుగుతుండడానికి ఎలాంటి సంబంధం లేదు. అండ్ మీరు ఇంకా కన్విన్స్ అవ్వకపోతే ఇది వినండి, మన ఆయుర్వేద ప్రకారం ఇది బటా ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుందంట. సో ఎట్ ద ఎండ్ నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ జస్ట్ నమ్మకాలు మాత్రమే, నిజాలు కావు.